జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే రాజకీయ నాయకుడి ముఖ్య ఉద్దేశంగా ఉండాలని చెప్పి గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు అనేవారు. ఆయన ఆశయ సాధనలో భాగంగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తే తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని తుంగలో తొక్కి దాన్ని అసాంఘిక కలాపాలకి నిలయంగా మార్చేసింది. కానీ మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కొన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు తెరిచారు. గవర్నమెంట్ ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు మళ్ళీ తిరిగి ప్రారంభించబోతుంది. కానీ అప్పటి వరకు కూడా పేదవాళ్ళకి అన్నం పెట్టాలనే సదుద్దేశంతో మన ప్రకాశం జిల్లాలో ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారి సారథ్యంలో ఈ అన్నా క్యాంటీన్ అనేది ఆ రోజు నుంచి కూడా నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. దీనికి సహకరిస్తున్న దాతలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఒకప్పుడు దాతలు రాకపోయినా కూడా జనార్దన్ గారి సారథ్యంలో ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు నిర్విరామంగా కొనసాగుతుంది. ఇది ఇలాగే కొనసాగాలని చెప్పి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టలేని రాజకీయం వ్యర్థమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.